యేసు మన కొరకు, అంటే ఈ మనం అన్నటువంటి మాట క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఇటువంటి వారి కోసమట ప్రతిష్ఠించిన మార్గం. ఏం చేశాడు? ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఒక మార్గాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. ఒక మార్గాన్ని స్థాపించాడు. వీళ్ళని గమనించండి, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆ యేసుక్రీస్తు మతం అంటారు, ఈ మతం వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు మతం వాళ్ళు అంటే వీళ్ళు అంటారు. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించలేదు, యేసుక్రీస్తు మతాన్ని ప్రతిష్ఠించలేదు. యేసుక్రీస్తు మార్గమును స్థాపించాడు, యేసుక్రీస్తు మార్గమును ప్రతిష్ఠించాడు. He is the way to the heaven. He is the way to the Father. తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి ఆయన మార్గమును ప్రతిష్ఠించాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఇటువంటి వారందరూ కూడా ఈ మార్గంలో పయనించుటకు ఆయన మార్గమును మన కోసం ప్రతిష్ఠించాడు.